హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చూసి కుక్ చేస్తుంటాం కదా. కొన్నిసార్లు మంచిగా వస్తుంది, కొన్నిసార్లు సరిగా రాదనమాట. మనం యూట్యూబ్లో చూసే కుకింగ్ వీడియోస్కి ఏమేమి కన్సిడర్ చేయాలి, ఏది మైండ్లో పెట్టుకోవాలి అనేది ఒక్కసారి కారణాలు చూద్దాం. ఫస్ట్, ఎప్పుడైనా మీరు రెసిపీ చూసేటప్పుడు రెసిపీ ఫస్ట్ ఫుల్గా చూడండి. ఎందుకంటే మధ్య మధ్యలో మీకు కొన్ని టిప్స్ అనేవి చెప్తారనమాట. అవి కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేసి ఒక్కొక్కసారి రెసిపీ ఫెయిల్ అయిందంటే ఎందుకు ఫెయిల్ అయిందా అని ఆలోచించుకోవద్దండి. నెక్స్ట్, ఇంగ్రీడియంట్ మెజర్మెంట్ అనమాట. ఇంగ్రీడియంట్స్ మనకు బేకింగ్ అయితే పర్ఫెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాలి. అలా కాదు అంటే కొన్ని రెసిపీలకి మెజర్మెంట్ పర్ఫెక్ట్గా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మనం మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోకపోతే కూడా కొన్నిసార్లు మనకు రెసిపీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక వీడియోలో చూపించేది ఒక్కొక్కసారి మనకి వాళ్ళు తీసుకున్న బ్రాండ్స్, వాళ్ళు తీసుకున్న అంటే ఇంట్లో చేశారా, కొన్ని మసాలాలు ఇంట్లో చేస్తారు కదా, అలా చేశారా, కరెక్ట్గా ఏ బ్రాండ్ వాడారో అవి మనకు కొన్నిసార్లు వాళ్ళు చూపించరు, తెలియదు అనమాట. మనం మన ఇంట్లో చేసేటివి వేస్తామన్నమాట. ఇప్పుడు సపోజ్ 2 స్పూన్స్ కారం అలా చెప్పారనుకోండి, మన ఇంట్లో ఎక్కువ కారము ఉంది, ఎక్కువగా కారం ఉండేది, అది మనం ఎగ్జాక్ట్గా 2 స్పూన్స్ వేసామనుకోండి రెసిపీ పాడైపోతుంది అనమాట. అలా కొన్ని చూసుకోవాలి. నెక్స్ట్, ప్రతి స్టవ్, అవెన్ ఏదైనా కానీ ప్రతిదీ డిఫరెంట్ అనమాట. మనము మంట కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అవెన్లో అయితే టెంపరేచర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. టైం కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలా వీడియో చూసి వాళ్ళు పెట్టిన అవెను మనం పెట్టిన అవెను వేరే అయితే మీకు రెసిపీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, మనము టైం మాత్రమే చూసుకోకూడదు. ఒక్కొక్కసారి 10 మినిట్స్ పెట్టండి, 20 మినిట్స్ పెట్టండి అలా చెప్తారు కదా, అలా టైం మాత్రమే చూసుకోకుండా టెక్స్చర్ మనకు మాడిపోతుందా లేదా, కరెక్ట్ కన్సిస్టెన్సీ అదే థిక్నెస్ అలా ఉందా అది చూసుకొని కూడా మనం ఒక్కొక్కసారి ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత కుక్వేర్ అనమాట. కొన్నిసార్లు వీడియోలో యూజ్ చేసే వాళ్ళు చాలా మంచి కుక్వేర్ వాడతారనమాట. అందుకోసం వాళ్ళకి ఒక్కొక్కసారి అడుగు కూడా పట్టదనమాట. మనం కరెక్ట్గా అదే తీసుకోకుండా ఉంటే ఇలాంటప్పుడు మనం మంట అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా వేసుకొని అలా చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే రెసిపీ ఇక్కడ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం కుక్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడైతేనే మనకు టేస్ట్ బాగా వస్తుంది, రెసిపీను బాగా కుదురుతుంది అనమాట. అలాగని డైలీ కొనుక్కోవాలా అంటే లేదు. మీరు కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేస్తే ఇది కూడా పాసిబుల్ అవుతుంది అనమాట. నేను ఎప్పుడు చెట్లు పెంచుకోమని చెప్పడానికే ప్రిఫర్ చేస్తాను. తర్వాత బేకింగ్ అయితే మనకు వాతావరణం కూడా, ఇప్పుడు చెన్నై వాతావరణం చాలా వేడిగా ఉంటుంది అనమాట, తొందరగా పులిసిపోతుంది. అలా అంటే కొద్దిగా చల్లగా ఉండే క్లైమేట్స్లో ఇంకో 1 to 2 hours ఎక్స్ట్రా ఉంచాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్, టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి ఏదైనా కానీ. వాళ్ళు చెప్పారు కదా అని 2 స్పూన్లు సాల్ట్ వేసేయడము, 2 స్పూన్లు కారం వేసేయడము ఇట్లాంటివి చేయకండి. టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనమాట. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ అందులో పర్ఫెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.